హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను టెక్స్ట్ ఫార్మాట్లో కనిపిస్తున్న నెంబర్ని ఇంటీజర్ ఫార్మాట్లోకి సబ్స్టిట్యూట్ మరియు ఇంటీజర్ ఫంక్షన్స్ ఉపయోగించి ఏ విధంగా కన్వర్ట్ చేయవచ్చో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఒక టేబుల్ చూసారంటే అవుట్స్టెక్స్ డీసీకి ఒక ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. ఇందులో మనము కొంత రా డేటా అనేది నేను వెబ్ నుండి డౌన్లోడ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. లేదు వెబ్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసినా కూడా మనకి సమ్ టైమ్స్ వాల్యూస్ ఈ విధంగా వస్తాయి. సో ఇందులో డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్. సో డిమాండ్కి సంబంధించిన దాంట్లో ఏరియర్స్, కరెంట్ టోటల్, సేమ్ కలెక్షన్లో కూడా ఏరియర్స్, కరెంట్ టోటల్, బ్యాలెన్స్లో కూడా ఏరియర్స్, కరెంట్ టోటల్ ఉన్నాయి. సో ఇక్కడ వాల్యూస్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేశారంటే కొన్ని వాల్యూస్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ పొజిషన్లో ఉన్నాయి, కొన్ని వాల్యూస్ రైట్ సైడ్ పొజిషన్లో ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ పొజిషన్కి సంబంధించింది ఏవైతే ఇప్పుడు చూడండి మండల్ 3, మండల్ 4, మండల్ 5, మండల్ 6లో డిమాండ్కి సంబంధించిన ఏరియర్స్ కాలంలో మనకి లెఫ్ట్ సైడ్లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. వీటిని మనం సమ్మేషన్ చేస్తామనుకోండి, ఇక్కడ సమ్మేషన్ చేస్తే మనకి బై డిఫాల్ట్గా సమ్మేషన్ వాల్యూ అనేది చూపించదు, ఓన్లీ కౌంట్ మాత్రమే చూపిస్తుంది. అదే రైట్ సైడ్ వాల్యూ వస్తుంది మండల్ 1, మండల్ 2లో. సో సమ్మేషన్ చేయగానే ఆటోమేటిక్గా సమ్మేషన్ వాల్యూ వస్తుంది. ఈ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నాయి. ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని కూడా మనకి నెంబర్ ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి నెంబర్ ఫార్మాట్ మనం సమ్మేషన్ చేసినప్పుడు రిజల్ట్ వస్తుంది. అదే టెక్స్ట్ ఫార్మాట్ సమ్మేషన్ చేసినప్పుడు మనకి ఓన్లీ కౌంట్ మాత్రమే చూపిస్తుంది, సమ్మేషన్ వాల్యూ రాదు. ఇప్పుడు ఓవరాల్గా ఈ మొత్తం సమ్మేషన్ మనము మొత్తం వాల్యూస్ని సమ్మేషన్ చేసామనుకోండి, రిజల్ట్ ప్రకారం అయితే నాకు ఇక్కడ 32 lakhs రావాలి. 32,09,655 రూపీస్ రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మొత్తం వాల్యూస్ని సమ్మేషన్ చేయాలని ప్రయత్నం చేస్తే చూడండి, సమ్మేషన్ చేస్తే నాకు ఓన్లీ 1,42,482 మాత్రమే వచ్చింది. రిమైనింగ్ వాల్యూస్ మీకు అక్కడ చూడడానికి నెంబర్ లాగా ఉంటాయి కానీ అవి నెంబర్ ఫార్మాట్లో లేవు, అవి టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నాయి. సో ఇలా టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్న వాటిని మనము సబ్స్టిట్యూట్ ఫంక్షన్ ఉపయోగించి మరి ఇంటీజర్ ఫంక్షన్ ఉపయోగించి నెంబర్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని ఇది రా డేటా నేను ఎక్స్ట్రాక్ట్ చేసేది వెబ్ నుండి. సో ఇందులో కామాస్తో ఉన్నాయి. ఈ ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే ఎక్కడైతే కామాస్ ఉన్నాయో ఆ కామాస్ అన్ని కూడా రిమూవ్ చేయాలి, ఫస్ట్ టాస్క్. వన్స్ కామాస్ రిమూవ్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ని నేను ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలన్నమాట. అప్పుడు మనకి రిజల్ట్ అనేది, సో ఇక్కడ క్లీన్ డేటా ప్రాసెసింగ్లో చూడండి ఇట్లా రిజల్ట్ అనేది మనకి కరెక్ట్ అక్యురేట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి సమ్మేషన్ చేస్తే 32,09,655 మనకి ఏదైతే యాక్చువల్గా అవుట్పుట్ రావాలో ఆ విధంగా మన సమ్మేషన్ వచ్చింది. ఈ రిజల్ట్ అనేది నేను ఏ విధంగా పొందానో ఇప్పుడు మీకు డెమో పర్పస్లో చూపిస్తాను. సో ముందుగా సేమ్ ఫార్మాట్ టేబుల్ని క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏరియర్స్ దగ్గర మనకి సబ్స్టిట్యూట్, సో సబ్స్టిట్యూట్ సంబంధించిన ఫంక్షన్ అసలు చూడండి. ఫస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ అంటే ఏం చేస్తుంది, రీప్లేస్ ఎగ్జిస్టింగ్ టెస్ట్ విత్ న్యూ టెస్ట్ ఇన్ ఏ స్ట్రింగ్. ఏదైతే ఎగ్జిస్టింగ్ టెస్ట్ ఉందో ఆ టెస్ట్ని మనకు కావాల్సిన న్యూ టెస్ట్ ఫార్మాట్లోకి అది సబ్స్టిట్యూట్ చేస్తుంది. అందులో ఉపయోగించేది ఏంటిది, ఫస్ట్ది టెస్ట్ టు సెర్చ్. దేన్నైతే మనం అంటే ఎగ్జిస్టింగ్ టెస్ట్ మనం ఇది ఎక్కడైతే ఉందో దాన్ని సెర్చ్ చేయడం కోసం ఇక్కడ ఇస్తాము. తర్వాత సెర్చ్ ఫర్, ఆ ఎగ్జిస్టింగ్ టెస్ట్లో దేన్ని సెర్చ్ చేయాలనుకుంటున్నామో నెక్స్ట్ కండిషన్ ఇస్తాము. సెర్చ్ చేసిన తర్వాత రీప్లేస్ విత్, అది ఒకవేళ ఫైండ్ అవుట్ అయితే మనం దేంతో రీప్లేస్ చేయాలనేది మెన్షన్ చేస్తాము. సో అప్పుడు ఆటోమేటికల్లీ అది ఒకవేళ ఫైండ్ అవుట్ అయిన తర్వాత రీప్లేస్ చేసేసుకొని మనకు రిజల్ట్ వస్తుంది. ఇంటీజర్ వాల్యూ వచ్చేసి ఏం చేస్తుంది, అది వాల్యూని టెస్ట్లో ఉన్న ఫ్లోట్లో ఉన్న మనకి ఇంటీజర్లో కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్స్ ఉపయోగిస్తాను. ఫస్ట్ సో మొదటగా సబ్స్టిట్యూట్ ఫంక్షన్ ఉపయోగిస్తున్నాను. సో సబ్స్టిట్యూట్ ఫంక్షన్ ఉపయోగించి సబ్స్టిట్యూట్ రీప్లేస్ ఎగ్జిస్టింగ్ టెస్ట్ విత్ న్యూ టెస్ట్ అంటున్నాను. సో దీంట్లో టెస్ట్ టు సెర్చ్. సో టెస్ట్ టు సెర్చ్ ఏంటిది, రా డేటాలో ఉన్న డిమాండ్కి సంబంధించిన ఏరియర్కి సంబంధించిన కాలంలోని ఫస్ట్ C5, సో C5 వాల్యూ అనేది సెర్చ్, C4 వాల్యూకి సంబంధించిన కాలం సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది ఎగ్జిస్టింగ్ టెస్ట్. సో ఈ ఎగ్జిస్టింగ్ టెస్ట్ ఇందులో ఈ టెస్ట్ను వెరిఫై చేసి అందులో దేన్ని మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నాము సో అది ఫైండ్ అవుట్ చేయాలి. సో అందులో కామాస్ ఏమైనా ఉంటే వెరిఫై చేయమని చెప్తున్నాను. కామాస్ వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ దేంతో రీప్లేస్ చేయమంటున్నాను, అక్కడ కామాస్ రిమూవ్ చేయమని చెప్తున్నాను కాబట్టి జస్ట్ ఎంటీ డబుల్ కోట్స్ ఇస్తున్నాను. అంటే ఏమైనా కామాస్ ఉంటే కామాస్ని వెరిఫై చేసి
రిమూవ్ చేయమని చెప్తున్నాను అంత అక్కడ జస్ట్ ఈ విధంగా కండిషన్ రాసి మనం ఎంటర్ చేయగానే మనకి ఆ కామర్స్ ఎక్కడైనా ఉంటే ఆ కామర్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. జస్ట్ నెంబర్ మాత్రమే మనకు అక్కడ డిస్ప్లే అయింది. సో సింపుల్గా ఇది ఒకటి అవుట్పుట్ వచ్చిన తర్వాత దీన్ని నేను ఇక ప్రతిసారి మళ్ళీ సబ్స్టిట్యూట్ రాకుండా కిందకి డ్రాగ్ చేస్తున్నాను ఫంక్షన్ని. సో డ్రాగ్ చేసేసాను. సో రిమైనింగ్ కాలమ్స్ కూడా దాన్ని నేను డ్రాగ్ చేసుకొని వెళ్ళిపోయాను. సో ఇప్పుడు మనకి ఎక్కడ కూడా కామర్స్ అనేది లేవండి, కామర్స్ లేవు. సింపుల్గా మీకు ఇది చూడడానికి అన్ని కూడా నెంబర్ ఫార్మాట్లో ఉన్నాయి, ఎందుకంటే రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కాబట్టి. సో నెంబర్ ఫార్మాట్స్ ఉన్నప్పటికీ కూడా బట్ సమ్మేషన్ చేస్తే చూడండి, సమ్మేషన్ చేసామనుకోండి మనకి రిజల్ట్ అనేది ఇప్పుడు అవుట్పుట్ కావాల్సిన అవుట్పుట్ వస్తుందో లేదో తెలుస్తుంది. సో సమ్మేషన్ చేయగానే మనకి ఇక్కడ 0 వచ్చింది. మనకి ఇక్కడ అపీరెన్స్ వచ్చేసి అన్ని కూడా నెంబర్ ఫార్మాట్లో కనిపిస్తున్నాయి కానీ బట్ అవి ఇంకా టెస్ట్ ఫార్మాట్లో ఉన్నాయి. సో ఇలా టెస్ట్ ఫార్మాట్లో ఉన్న వాటిని మనం ఏం చేయాలి, మళ్ళీ ఈ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ వీటిని ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి జస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఉంటుంది INT అని చెప్పి. సో ఈ ఇంటీజర్ ఫంక్షన్ మనము స్టార్టింగ్లో రాసేసి ఫంక్షన్ క్లోజ్ చేసేసి ఎంటర్ చేయగానే సో ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్లో ఉన్న నెంబర్ కాస్త నెంబర్ ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోయింది. కన్వర్ట్ అయిపోయి కింద మీకు ఆల్రెడీ సమ్మేషన్ కూడా రిజల్ట్ ఒకటి వస్తుంది. రిమైనింగ్ సంబంధించి కూడా మనము నెంబర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసేస్తాము. చూడండి నెంబర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసేస్తాను. సో సింపుల్గా సబ్స్టిట్యూట్ రిమైనింగ్ ఈ ఫార్ములాని నేను పక్కకు డ్రాగ్ చేస్తున్నాను. సో డ్రాగ్ చేయగానే మనకి మొత్తం సమ్మేషన్ అయ్యి టెస్ట్ ఫార్మాట్లో నెంబర్స్ అన్నీ కూడా నెంబర్ ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోయి కావాల్సిన రిజల్ట్ వచ్చేసింది. మీరు నెక్స్ట్ టైము రా డాటా ఒకవేళ వెబ్ నుండి స్క్రాప్ చేసినా లేదంటే కాపీ పేస్ట్ చేసినా రా డాటా షీట్లో మీరు డేటా వాల్యూ పేస్ట్ చేసేస్తారు. డేటా వాల్యూ పేస్ట్ చేయగానే మనకి క్లీన్ డేటా ఈ డెమో పర్పస్ కానీ క్లీన్ డేటా ప్రాసెసింగ్లో కానీ ఆటోమేటికల్గా ఈ ప్రాసెస్ అనేది ఈ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి అది డైనమిక్గా కన్వర్ట్ చేసుకొని మనకు కావాల్సిన రిజల్ట్ అనేది ఈ విధంగా ఇస్తుంది. దీన్ని మీరు కావాలంటే మీ యొక్క గ్రూపులలో అంటే ఎవరికైతే మీరు షేర్ చేయాలనుకుంటున్నా వారికి దాన్ని PDF రూపంలో కానీ JPG ఫార్మాట్లో కానీ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.